ముందుగా బాదం పప్పుల్ని సన్నశాఖ మీద వేపించి పక్కన పెడతాం. అట్లాగే గుమ్మడి గింజల పప్పు, పిస్తా పప్పులు, ఈ మూడింటిని ద్వారగా వేపించుకుని పక్కన పెట్టాక అలా రాగులను కూడా వేపించేసి ఇక ఒక్కొక్క దాన్ని మనం ఈ 3 డ్రై నట్స్ వేపించిన వాటిని ముక్కా చెక్కలాగా చేసుకోవాలి. ఈ బైట్స్ కి బేస్ లాగా రాగి పిండి ఉపయోగపడుతుంది. అందుకని వేపించిన రాగుల్ని మెత్తగా పౌడర్ చేసేసుకుని కమ్మదనం కోసం వేరుశెనగ పప్పులు వేపించిన వాటిని కూడా వేసేసి ఆ పౌడర్ అయిన దాంట్లో వేసి మళ్ళా ఇంకోసారి తిప్పితే వేరుశెనగ పప్పులు రాగి పిండి 2 కలిపిన పౌడర్ సిద్ధమవుతుంది. ఇక బైట్స్ తయారు చేయడానికి తీపి కొరకు మనం తేనె ఉపయోగిస్తున్నాం. ఆ తేనెను కొద్దిగా పొయ్యి మీద పెడితే ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు అట్లా కొద్దిగా వేడికి నురుగు వస్తుంది. ఈ రాగి పిండి అది వేసేసి అది తేనెలో కలిసిన తర్వాత ఫైనల్ గా డ్రై నట్స్ పౌడర్ కూడా మొక్క చెక్కలా చేసి ఇందులో వేసేసి ఫైనల్ గా ఇందులో దింపబోయే ముందు డ్రై నట్స్ తో పాటు నువ్వులు కూడా కొద్దిగా వేపించి చల్లేసాం. కొద్దిగా పిండి చల్లారిన తర్వాత చిన్న చిన్న గోళీల్లాగా ఈ రాగి డ్రై నట్ బైట్స్ ని అలా చేసుకుని పెట్టుకుంటాం.